కేవలం 50 రూపాయల్లో బెంగళూరు నుంచి బెంగళూరుకు ప్రయాణం అని. బెంగళూరు ఎంపీ అంబికా అన్న నెంబర్ 76560 తో అనంతపూర్ బెంగళూరు కొత్త ట్రైన్ ఈరోజు పుట్టింది. బాయ్ శర్మావరం. సో జనాలు చూడొచ్చు ఎంతమంది ఉన్నారు. ఉత్తరుడు చూడొచ్చు చాలా మంది ఉన్నారు. ఎప్పుడు ఉండేవాళ్ళు కదనమాట ఎంతమంది. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ వీడియో. సో ఈరోజు డేట్ వచ్చి June 4 ఫ్రెండ్స్. సో ఫైనల్లీ ఎప్పటి నుంచి అనుకుంటాను ఇది ఈరోజు అవ్వబోతుంది. సో June 4 ఈరోజే అనంతపూర్ బెంగళూరు మెమో అయితే ఉంది కదా, అది ఇనాగరల్ ఫ్రెండ్స్. ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. సో ప్రజెంట్ నేను ఇప్పుడు తిరుపతి దగ్గర మా ఊర్లో అయితే ఉన్నా, కల్లూరులో. సో ఈరోజు నేను పెనుగొండకి పోయేది ఉంది ఫ్రెండ్స్. సో అనుకోకుండా ఈరోజు ఇనాగరల్ జర్నీ కాబట్టి మీరు అనుకోవచ్చు తిరుపతి నుంచి ఎలా పోతామని. సో మొత్తం చూడండి, ఎలా టర్న్ క్యాచ్ చేస్తానో మొత్తం చూపిస్తాను అనమాట. ప్రజెంట్ నేను ఇప్పుడు ఇక్కడ నుండి పులిచెర్ల రైల్వే స్టేషన్ పోవాలా. సో పులిచెర్ల నుండి జస్ట్ నేను డిపార్చర్ చూపిస్తాను. సో ధర్మారం నుండి ఆ ట్రైన్ అయితే ఎక్కుతాను. సో వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, ఇనాగరల్లో ఎలా కనెక్టింగ్, ఎలా బెనిఫిట్స్ ఎలా ఉంటుంది ఈ ట్రైన్ వల్ల అని మొత్తం మీకు తెలుస్తుంది. సో వీడియో మొత్తం చూడండి. నా పేరు సాదాత్, వెల్కమ్ టు మై ఛానల్ సాదాత్ వ్లాగ్స్. ఎగ్జాక్ట్లీ 8:55కి తిరుపతి గుంతకల్ ప్యాసింజర్ పులిచెర్ల రైల్వే స్టేషన్ నుండి బయలుదేరింది. ఎప్పుడు లేట్ వస్తుంది అనమాట, 9:30 అలా. ఈరోజు అర్జెంట్ వచ్చి ఎక్కినాము, టైం కూడా లేదు. పులిచెర్ల డిపార్చర్ చూపిస్తాను. డైరెక్ట్ రేపు ధర్మారంలో కలుస్తాను, అదే వాళ్ళు చూపిస్తాను. బయలుదేరే రైలు నెంబర్ 06595. ఇప్పుడు మార్చిన రైలు నెంబర్ 76560 తో మధ్యాహ్నం 2:55 గంటలకు వచ్చును. దయచేసి గమనించండి. సో టైం ఇప్పుడు 12:40 అయితే అయిపోయింది. నేను బయట అయితే వచ్చేస్తున్నాను. సో మా ట్రైన్ తిరుపతి గుంతకల్ ప్యాసింజర్ ఉంది కదా, 12:30కి అయితే వచ్చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైము. సో 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నా దగ్గర అనుకున్నా. సో 12:55కి ఒక ట్రైన్ బయలుదేరుతుంది ధర్మారం బెంగళూరు మేము. అది బెంగళూరు నుంచి బయలుదేరి 12:35కి ధర్మారం చేరుకుంటుంది. అదే ట్రైన్ రిటర్న్ 12:55కి బయలుదేరుతుంది అనమాట. సో దాంట్లో పోదాం అనుకున్నా, కానీ వద్దనుకొని 2 hours ఇక్కడే వెయిట్ చేసి 2:50కి ఇనాగరల్ జర్నీ లాగా చేద్దాం అనుకున్నాను అనంతపూర్ది. కానీ 1 hour అని చూస్తాను, పుట్టపర్తిలోనే 2 ట్రైన్స్ కూడా ఆగినాయి అనమాట. సో ధర్మారం మేము, అలాగే అది పుట్టపర్తి మేము ఎక్స్టెండ్ చేస్తాను కదా అనంతపూర్ మేము కొత్తది అది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తాను, విన్నారు కదా మీరే. ఇంకా వద్దు ఫ్రెండ్స్, ఇక్కడే ఉండాలి 2 hours కాబట్టి. బయట ఒక హోటల్ ఉంది కదా, రాజధాని హోటల్, నేను ఎప్పుడు అక్కడే తీసుకునేది. సో బెస్ట్ చీప్ లంచ్ దొరుకుతుంది అనమాట, బ్రేక్ఫాస్ట్ అంటే. సో టైం ఇప్పుడు 2:30 అయిపోయింది ఫ్రెండ్స్. సో బెంగళూరు ధర్మారం మేము అయితే ఉంది కదా, 12:30కి రావాలన్నారు కదా, ఆ ట్రైన్ ఇప్పుడు వచ్చింది 2:30కి. చూడొచ్చు ఇదే. సో నేను ఈ ట్రైన్ వస్తుంది, దీంట్లోనే ఏమైనా పోతామేమో అనుకున్నాను అనంతపూర్కి. అలా కాదన్నమాట, ఇది 2 hours లేటు 2:35 అయితే వచ్చింది. అంటే అనంతపూర్ నుండి కొత్త రైలు ప్రారంభమని వచ్చింది కదా, నాకు తెలిసి కొత్త రైలు అయితే ఉంటుంది. 20 minutes అవుతుంది, వస్తుంది ఇప్పుడు. సో అనౌన్స్మెంట్ కూడా చూస్తున్నారు కదా. టైం ఇప్పుడు 3:20 అయితే అయిపోయింది. సో ట్రైన్ ఇప్పుడే చికిత్సరా దాటింది అనమాట, ఒక 10 minutesలో వస్తుంది. సో జనాలు చూడొచ్చు ఎంతమంది ఉన్నారు. సో ఎప్పుడు ఈ ట్రైన్ అయితే ఎంత ఫుల్ ఉండదు. సో ఫస్ట్ టైం కదా, సో అందరికి తెలుసు, అందుకే జనాలు ఎక్కువ మంది అనమాట. సో అనంతపూర్ నుండి ప్యాక్ ఉంటుంది నాకు తెలిసి. సో ఇప్పుడే ఫస్ట్ ప్లాట్ఫామ్లో సో వాటర్ బాటిల్ తీసుకున్నాను అనమాట. సో జస్ట్ నేను ఎంఆర్పీ అడుగుతానే 15 rupeesకి వచ్చేస్తున్నారు, అక్కడ ఉంది కదా సో స్టాల్. సో గొడవ పడే ఇది కూడా లేదు. సో 15 rupeesకే వాటర్ బాటిల్ ఇచ్చేస్తున్నారు అనమాట, రైల్వే అప్రూవ్డ్. సో కింద చేసినారు. సో ఫైనలీ 3:30కి 66560 అనంతపూర్ బెంగళూరు మేము ధర్మారం ప్లాట్ఫామ్ 1 పైన వస్తాను చూడండి. ఫస్ట్ డే కాబట్టి లేట్ అయింది. అనంతపూర్ బెంగళూరు కొత్త ట్రైన్ ఈరోజు పుట్టింది. Always buy the platform ticket. Platform ticket अवश्य खरीदें. Welcome to Dharmavaram Railway Station. Welcome to Dharmavaram Railway Station. Welcome to Dharmavaram Railway Station. చూడొచ్చు ఫ్రెండ్స్, ట్రైన్ ఒక 40 minutes లేట్ అయితే వచ్చింది. 2:50కి టైము, 3:30కి అలా వచ్చింది. సో ఫస్ట్ డే కాబట్టి అలాగే. సో కొత్త ట్రైన్, కానీ కొత్త ట్రైన్ అయితే కాదు నాకు తెలిసి. ఇది చూడండి,
ముందు ఉండేది, దాన్నే ఇలా చేస్తానన్నమాట. Train number సో ఓపెనింగ్ లాగా ప్రతి ఒక్క కోచ్కి ఇలా కట్టినారు. సో ఇవి మహాకుంభకి పోయిన కోచెస్ అవన్నీ ఇవి. సో తిరుగుతుంది ఫ్రెండ్స్. అంత అన్నపూర్ ఉండే కాబట్టి అంత ఫుల్ కాలేదు, ధర్మంలో ఎక్కువ మందితో ఎక్కినారు. సీట్లు ఖాళీ, ఒక 1 అవర్ జర్నీ. సో రేపటి నుండి ఫుల్గా ఉంటుంది అనమాట, ఎగ్జాక్ట్లీ 1 అవర్ డిలేతో. అనంతపూర్ బెంగళూరు మేము 3:45కి అంటే 55 మినిట్ డిలేతో ధర్మవరం నిలబెట్టేసింది. ప్లాట్ఫారం 1 నుండి డిపార్చర్ అయింది. సో యాక్చువల్లీ టైం 2:50. సో టుమారో నుండి కరెక్ట్ ఉంటుంది. ఈరోజు ఇన్నాగర్ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది ఫ్రెండ్స్. సో మళ్ళీ వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది, మొత్తం జర్నీ చూపించింది. సో నెక్స్ట్ ఇప్పుడు ధర్మవరం డిపార్చర్ తర్వాత డైరెక్ట్ పెనుగొండలో అరైవల్ తీసుకుంటాను. లేకపోతే మధ్యలో పుట్టపర్తి ట్రై చేస్తాను కవర్ చేస్తే, లేకపోతే పెనుగొండలో కలుస్తాను. మొన్నే కొత్తగా స్టేషన్ మొత్తం మాడిఫై చేస్తాను అనమాట, కలర్ స్కై బ్లూ కలర్ పెయింటింగ్ మొత్తము. బాయ్ బాయ్ ధర్మవరం. రేపు 2:50కి కరెక్ట్ టైంకి వచ్చేస్తుంది. ఒకటి లేదు. సో క్రాసింగ్ కర్వ్ అయితే చాలా పెద్దగా వస్తుంది అనమాట, మొత్తం కవర్ సేఫ్ అయిపోతుంది. జర్నీ కాదు కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాను. జస్ట్ ఇనాగరాలు చూపిద్దామని చూపిస్తాను. చూడండి ఎంతమంది ఉన్నారు. సో ధర్మవరంలో ఎంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు ఇక్కడ కూడా. ఎగ్జాక్ట్లీ 1 అవర్ డిలేతో 4:30కి శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం పుట్టపర్తి నుండి డిపార్చర్ రండి, ప్లాట్ఫారం 1 నుండి. ఎగ్జాక్ట్ డిపార్చర్ టైం 3:30. సో దాదాపు గంట డిలే. డిపార్చర్ అరైవల్ వద్దనుకున్నా, కానీ ఇక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు, చూపిద్దామని చూపిస్తాను అంతే. ఇక చూడొచ్చు ఫ్రెండ్స్, మొత్తం ట్రైన్ ఫుల్ అయిపోయింది. అనంతపూర్ నుంచి ఇక్కడ మన వెళ్ళింది. ఇక్కడ చూడొచ్చు స్టిక్కర్ కూడా వేస్తున్నారు, అనంతపూర్ బెంగళూరు రైలు ప్రారంభం అని. కేవలం 50 రూపాయల్లో బెంగళూరు నుంచి బెంగళూరుకు ప్రయాణం అని. గాంగు ఎంపీ అంబికా అన్న. సో ఈయనే అప్పుడు 7 months బిఫోరు సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడాలని వచ్చిన న్యూస్. సో ఇవి ఈయనే అనమాట. ఈరోజు ఓపెన్ చేస్తున్నారు ట్రైన్లు మధ్యాహ్నం 2 గంటలకి. సో 4 o'clock June 4కి. నిజం చెప్పాలంటే చాలా థ్యాంక్స్ ఇది చేస్తున్నందుకు. సో మా తరపున, యూట్యూబర్ తరపున, ప్యాసింజర్ తరపున థ్యాంక్స్ అన్న. సో ఫైనల్లీ 4:55కి సో హోమ్ టౌన్ పైన ఉండాలి జరిపినాము. ఇక్కడ కూడా 1 అవర్ డిలే అయింది. సో అక్కడ మా నాన్న వచ్చేస్తున్నారు, అరుస్తారు చూస్తే ఫోన్. సో ఇక్కడ కూడా చూడొచ్చు చాలా మంది ఉన్నారు, ఎప్పుడు ఉండేవాళ్ళు కదనమాట ఇంతమంది. సో ఇక్కడ కూడా ఉన్నారనమాట. దతాల్ ఫ్రెండ్స్ ఇందే జర్నీ కంప్లీట్ అయిపోయింది. రేపటి నుండి హౌస్ఫుల్ ఉంటుంది ట్రైన్ ఇది. దతాల్ ఫ్రెండ్స్ ఈ జర్నీ ఇందే చూస్తున్నారు కదా. సో ఇన్నాగర్ జర్నీ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో అనుకోకుండా అయిందనమాట. యాక్చువల్లీ నేను కల్లూరులో నుంచి ఫ్యామిలీ పిలుచుకొని పోయినానమాట. పెనుగొండకి వచ్చి June 4 కరెక్ట్ June 4 ఇన్నాగర్ అని తెలిసింది నిన్న June 3కి. దతాల్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నేను అప్పుడు వీడియో చేస్తాను అనమాట, త్వరలో ప్రారంభం కాబోతుంది అని, డేట్ వచ్చిన తర్వాత అని. సో దాంట్లో చెప్తున్నాను ఎప్పుడైనా జర్నీ చేస్తానని. సో అనుకోకుండా ఇన్నాగర్ జర్నీ అయితే అయింది. ఎలా బెనిఫిట్ అని చూపిస్తాను కదా. అని తిరుపతి నుంచి బయలుదేరి గుంతకల్ ప్యాసింజరు ధర్మవరం వచ్చిన తర్వాత ఈ ట్రైన్ దొరుకుతుంది ఫ్రెండ్స్. అనుకోకుండా కొన్ని వింతలు జరిగినాయి నిన్న. సో ఈ క్లిప్ నేను నెక్స్ట్ డే చూసి చేస్తాను June 5 రోజు. సో ఏమంటే, సో మార్నింగ్ ఇప్పుడు టైమింగ్ అయితే మార్చేస్తాను. తిరుపతి గుంతకల్ ప్యాసింజర్ది 6:45కే బయలుదేరుతుంది, కానీ 7:30కి బయలుదేరుతుంది, 8:30కి బయలుదేరుతుంది, దాని ఇష్టం అనమాట. సో నిన్న అయితే 7:30కి బయలుదేరింది. సో కొంచెం పుల్చర్లాగి ఫస్ట్ టైం కొంచెం బిర్నింగ్ అయితే వచ్చినాము. సో ట్రైన్ 9 అలా వచ్చిందనమాట. ఎప్పుడు 9:50, 10 వచ్చేది. సో ఇలా ఆ ట్రైన్ పట్టుకొని వచ్చినాము. సో 4 అవర్స్లో అంటే ఏ క్రాసింగ్ పడలేదు ఫ్రెండ్స్. సో 12:30కి వస్తుంది అనుకున్నా, ధర్మవరం 12:30కి వచ్చేసింది. కానీ ఎప్పుడు అనుకోకుండా ఏమంటే, సో యాక్చువల్లీ ఎప్పుడు 12:30కి రాలేదు. నేను జర్నీ చేసినప్పుడు 12:55కి ఒక ట్రైన్ అయితే ఉంది ధర్మవరం బెంగళూరు మేము. ఆ ట్రైన్ దొరుకుతుంది అనుకున్నా, కానీ నేను ఎలాగైనా కూడా ఇదే మంచి అవకాశము, అది కొత్త ట్రైన్ ఇన్నాగరాలు కదా, ఆ ట్రైన్ జర్నీ చేద్దాము. 2:50కి టైమింగ్ అంటే 2కి అనంతపూర్ పోయి అనంతపూర్ నుంచి ప్రారంభం కాబట్టి 2:55 అనుకున్నాము. కానీ అర్థం కాలేదు ఏ ట్రైన్ వస్తుందా అని. సో ధర్మవరం మేము అయితే రాలేదు 12:30కి. ఆ తర్వాత చూస్తే అక్కడ ధర్మవరం చూస్తున్నారు కదా, అనౌన్స్మెంట్ చేస్తున్నారు. సో ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది. 2:50కి డైరెక్ట్ ఒక ట్రైన్ బయలుదేరుతుందని, అనంతపూర్ ట్రైన్. సో ఇలా అనుకోలేదు చాలామంది. 12:30కి నేను కూడా వెళ్ళిపోదాం అనుకున్నా, ఫ్యామిలీ ఉంది కాబట్టి. సో వద్దనుకొని మళ్ళీ 2:50 వరకు అక్కడే ఉండి ఈ జర్నీ షూట్ చేయాలా ఎలాగనని ధర్మవరం అనంతపూర్ మళ్ళీ ఫ్రెండ్స్
అనంతపూర్ పోయే ట్రైన్ ఏమైనా వస్తుందేమో, దాంట్లో కూర్చొని వెళ్ళిపోతాం అనంతపూర్కి. అనంతపూర్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా, జర్నీ మొత్తం షూట్ చేద్దాము ఇనాగరల్ సెరమనీ అని. అది కుదరలేదు. మళ్ళీ నేను అది చేసేవాళ్ళంటే వచ్చినా కదా ట్రైన్ తిరుపతి గుంతకల్ ప్యాసింజర్, దాంట్లోనే పోతే బాగుండేది అనమాట. ఆ ఐడియా నాకు అప్పుడు వచ్చింది. సో ఫ్యామిలీ ఉంది కాబట్టి నేను వచ్చే వరకు ట్రైన్ కూడా వెళ్ళిపోయింది. సో 2 hours అక్కడే వెయిట్ చేస్తున్నాను. చూపిస్తాను కదా లంచ్ మొత్తం ధర్మవరం స్టేషన్ బట్టే. సో చీపెస్ట్ ఫుడ్. సో ఇలా జరిగింది ఫ్రెండ్స్. ఇంకా ధర్మవరం నుంచి పెనుగొండ. నేను ఇది జర్నీలా చేయలేదన్నమాట, జస్ట్ ట్రైన్ స్టార్ట్ అయింది అని చేస్తున్నాను. నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను ఈ ట్రైన్ గురించి, కంప్లీట్ డీటెయిల్స్, ఫేర్ కానీ, అలాగే 50 రూపాయలు మొత్తం ఫేర్ అనమాట అనంతపూర్ నుండి బెంగళూరు. అలాగే టైమింగ్స్, స్టాపేజెస్, డీటెయిల్స్ మొత్తం చెప్తాను. నెక్స్ట్ ఇనాగరల్ దాకా చేద్దామని చేస్తున్నాను. అంటే ఫ్రెండ్స్ ఇప్పటి నుండి ఎప్పుడైనా కూడా తిరుపతి గుంతకల్ ప్యాసింజర్ వల్ల బస్సులో పోయే అవకాశం వెళ్ళేది. ఇప్పుడు ధర్మవరంలో ఆటోలు ఛార్జీలు అంతా పెరిగినాయి, 30 రూపీస్ ఇప్పుడు పర్ పర్సన్ షేర్ ఆటోలో. ఇప్పుడు అవసరం లేదనమాట, 15 రూపీస్లో పెనుగొండకైతే వచ్చేస్తున్నాము. సో ఇప్పుడు అంతే ఫ్రెండ్స్. అక్కడ నుండి 45 రూపీస్ పులిచెర్ల నుండి ధర్మవరం దిగుతానే నిన్నైతే ట్రైన్ లేట్ బిర్నే వచ్చేసింది. కానీ ఇప్పుడు అలా కాదా ఫ్రెండ్స్, ఎప్పుడు మామూలు టైం వచ్చి 1:30 అవుతుంది, 2 అవుతుంది. ఇప్పుడు ఎంత లేట్ వచ్చినా పర్లేదు, 2:50 కదా. సో హాఫ్ అన్ అవర్ 1 అవర్ అంటే ఓకే. కానీ నిన్న వచ్చి 2 hours మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. అసలు ఫ్రెండ్స్ ఈ జర్నీ ఇంతే. సో ఇనాగరల్ ఎలా నాకు దొరికింది ట్రైన్ అని చేస్తున్నాను. పెనుగొండలో ఉంటే తప్పకుండా అనంతపూర్ వెళ్ళి షూట్ చేస్తాను మొత్తం వీడియో మొత్తం. అక్కడ అంతా అనంతపూర్ యూట్యూబర్స్ అంతా కలిసినారు, అంటే అక్కడ పోయినారనమాట. సో నేను ఊర్లో లేను, తిరుపతి దగ్గర ఉన్నాను కాబట్టి నేను జర్నీ చేస్తాను. ధర్మవరం నుంచి ఇదే ట్రైన్ క్యాచ్ చేద్దామని చేస్తాను. అసలు ఫ్రెండ్స్ ఈ జర్నీ ఇంతే. మీకు వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఈ ట్రైన్ గురించి సపరేట్ వీడియో చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. గుడ్ బై. అలాగే ఈ ట్రైన్ స్టార్ట్ చేస్తున్న ఎంపీ ఆయన అంబికా ఉంది కదా, నేను పోస్టర్లో చూపిస్తున్నాను. సో ఆయనకి థ్యాంక్స్ అనమాట. ఆయనే 6 months లాస్ట్ ఇయర్ 2024లోనే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కి తీసుకోమన్నారు అని అప్పుడే విన్నాను. సో చాలా థ్యాంక్స్. వాళ్ళ వల్లే ట్రైన్ కూడా స్టార్ట్ అయింది. చాలా బెనిఫిట్స్ ఇవి అనంతపూర్ వాళ్ళకి కానీ, పెనుగొండ వాళ్ళకి కానీ, సో చూస్తున్నారు కదా తిరుపతి వాళ్ళకి కానీ, అంతా బెనిఫిట్స్. గుడ్ బై ఫ్రెండ్స్, టేక్ కేర్.